హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావిక్ వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి వచ్చేస్తుంది. కిడ్స్ ఉన్న ప్రతి మదర్ ఇప్పుడు మంత్లీ బేబీ ఫోటోషూట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. వాళ్ళు పెరుగుతున్న మంత్స్ని బట్టి ఆ మంత్స్కి తగ్గ డెకరేషన్ చేస్తున్నారు. అందులోని ఇది ఫెస్టివల్ సీజన్, సో వినాయక చవితి కదా, అందుకోసం వినాయక చవితి థీమ్తో నేను ఒక ఫోటోషూట్ చేశాను ఐరా కోసం. దానికి కావాల్సినవన్నీ నేను తీసి పెడుతుంటే అభి ఫ్రెండ్స్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు ఫ్లవర్స్ తుంచడానికి, వీటన్నిటికీ. ఇది చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఐరా నిద్రపిచ్చి నేను తిలకం పెట్టిండాల్సింది అని. చాలా టార్చర్ చేసింది, బట్ ఫైనల్గా సాధించానే అనుకోండి. ఇక మెయిన్ ఆ డెకరేషన్ని సెట్ చేయడం. ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను, దానిపైన వినాయకుని విగ్రహాన్ని డ్రా చేయాలి. ఇది చాలా పెద్ద టాస్కే. విగ్రహాన్ని ఏం వేయట్లేదు, జస్ట్ ఆ బేసిక్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే డ్రా చేస్తున్నాను. చాలా సింపుల్. కొన్ని రెఫరల్ పిక్స్ తీసుకున్నాను, వాటిలో నాకు నచ్చిన దాన్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. నాకు ఇంకా గుర్తుంది, నేను అభికి కూడా వినాయక చవితిది థీమ్ చేశాను. సో అప్పుడు అభికి 5 months అనుకుంటాను. అది ఫోటో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సేమ్ అభికి చేసిన దానిలాగే చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే ప్రతిసారి అదే నాకు కొంచెం డిఫరెంట్గా చేద్దామని నేను ఈసారి ఇలా ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా టైమే పట్టింది నాకు ఇలా నేను తీసుకురావడానికి పర్ఫెక్ట్గా. అండ్ పూజకి సంబంధించినవి గంట, ఇలా అగరబత్తీలు, కొబ్బరికాయ, పువ్వులు, పండ్లు, అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ సెట్ చేస్తున్నాను. ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది ఎక్కడ అని ఫోటోకి తగ్గట్టుగా ఉండాలి కదా, అందుకని అన్నీ ఒక్కోసారి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్గా అవుట్పుట్ నా దగ్గర కొన్ని ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను యాడ్ చేశాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఐరాకి ఇప్పుడు 10th month, సో అందుకే నేను 10 నెంబర్ కూడా యాడ్ చేశాను. ఇలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది డెకరేషన్. ఎవరైనా కిడ్స్కి మంత్లీ బేబీ ఫోటోషూట్ చేసేవాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఫైనల్గా ఇది మా అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.